మనం బాత్రూంలో ఏం చేసామంటే వాటర్ ట్యాంక్ అనేది పైన టెర్రాస్ మీద బిగించకుండా మనం ఏం చేసామంటే బాత్రూంలోనే పైన బిగించడం జరిగిందండి. అయితే ఈ బాత్రూమ్ వచ్చేసరికి 4'8" సైజు పొడుగండి. ఇది 4 అడుగులు వెడల్పు, 8 అడుగులు పొడుగండి. అయితే మనకి వాటర్ ట్యాంక్ వచ్చి 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఎక్కించడం జరిగింది. అయితే ఆ వాటర్ ట్యాంక్ అనేది మనకి వెడల్పు వచ్చేసరికి 3 అడుగులు, అలాగే పొడుగు వచ్చేసరికి 5 అడుగులండి. ఈ విధంగా వాటర్ ట్యాంక్ అనేది ఎక్కించడం జరిగింది. అయితే దీనికి చూడండి, దీనికి మనం ఏం చేసామంటే కింద 4 మనం సపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4 సపోర్ట్లు చూసుకున్నట్లయితే మనకి 2.25 సైజులో మనం ఒక 3 mm గేజ్లో తీసుకోవడం జరిగిందండి ఈ పైపులు. అయితే ఈ పైపులు 4 కూడా మనం సమానంగా ఉండే విధంగా వీటిని హోల్స్ చేసి మనం పెట్టడం జరిగిందండి గోడల్లో. ఆ తర్వాత దీని మీద షీట్ ఒకటి వాడామండి, మీకు కనిపిస్తుంది కదా ఈ షీట్ కింద. ఆ షీట్ వచ్చేసరికి మనకి ఈ షీట్ అనేది మనం జింక్ షీట్ అనేది వాడటం జరిగిందండి. ఇది గేజ్ వచ్చేసరికి మనకి 16 గేజ్ అనేది వాడటం జరిగింది. అయితే ఇది 4'6" సైజులో తీసుకోవడం జరిగింది. ఒక అడుగు అనేది కట్ చేయడం జరిగిందండి, అడుగు కట్ చేసేసాం. అయితే 4'5" అనేది సైజులో మనం ఈ షీట్ అనేది వేసుకోవడం జరిగిందండి. అయితే దీంట్లో మనకి ఈ వాటర్ ట్యాంక్ అనేది 500 లీటర్లకు సంబంధించిన వాటర్ ట్యాంక్ అనేది దీనికి హోల్స్ ఈ విధంగా వేసుకొని ఆ పైకి ఎక్కించడం జరిగింది. మీరు చూస్తున్నది పైన ఉన్నటువంటి ఈ పైపు ఇన్లెట్ అండి, అంటే టాప్లో ఇచ్చేయడం జరిగింది. టాప్లో మనం ఇన్లెట్ అనేది మూతకి ఇచ్చేసామండి కనెక్షను. డెలివరీ మీరు చూస్తున్నది ఇది డెలివరీ అండి. ఈ విధంగా డెలివరీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా ఏంటంటే మనం ఒక బాత్రూంలోనే ట్యాంక్ అనేది 500 లీటర్ల ట్యాంక్ అనేది మనం ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా బాత్రూంలోనే మనం ఏర్పాటు చేసుకోవచ్చండి. ఈ మనకి ఎంఐజీ కాలనీస్ అండి ఇవి, అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి G+3 అండి ఇవి. దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది.